హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. మీ అందరికీ చాలా ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. అలాగే మీరు ఈ వరలక్ష్మి వ్రతానికి కానీ అలాగే దీవాళి కానీ మనకి చిన్న చిన్న ఇలాంటి పండగలు వచ్చినప్పుడు ఇలాంటి స్వీట్ రెసిపీని తయారు చేసి ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. ఇంట్లో ఉండే వాటితోనే మనం ఒక 4-5 ఐటమ్సే మనం తీసుకుంటే సరిపోతుందండి. ఈ బేసన్ లడ్డుకి చాలా బాగా తయారు చేసుకోవచ్చు. చాలా మనకి స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలాగే టేస్ట్ కూడా అలాగే సేమ్ వస్తుంది మీకు. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. అలాగే మీరు ఫుల్ కప్పు అంటే పెద్ద కప్పుతోని ఒక 2 కప్పుల శనగపిండి, అలాగే కప్పు బొంబాయి రవ్వ, ఇలాచీలు, 1 కప్పు షుగర్ తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత శనగపిండిని జల్లెడ పెట్టేసుకోండి. జల్లెడ పట్టేటప్పుడు దీంట్లో ఎలాంటి డస్ట్ అలాంటివి లేకుండా మీరు చక్కగా మీరు జల్లెడ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. దీంట్లో పురుగు కానీ ఇలాంటివి లేకుండా చూసుకోండి. ఫ్రెష్ శనగపిండిని తెచ్చుకోండి. ఇలా తెచ్చిన తర్వాత మీరు ముందుగా మీరు కళాయిని పొయ్యి మీద పెట్టేసి వేడి చేసేసుకోండి ఫ్రెండ్స్. చేసుకొని దీంట్లో ఒక 20-25 బాదం పప్పులు తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. మనం పైన పొట్టు తీయాల్సిన అవసరం లేదండి, ఇది పక్కన పెట్టేయండి. ఆ బాదం పొడిని తయారు చేసుకోవాలి మనం. ఇప్పుడు మీరు ఒక 2 పెద్ద స్పూన్ల నెయ్యిని కూడా దీంట్లో వేసేసుకోండి. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత దీంట్లో మీరు బొంబాయి రవ్వని ముందుగా వేయించుకోవాలి. అంటే మనం ఉప్మా తయారు చేసుకుంటాం కదండి, ఆ రవ్వ అనమాట. ఆ రవ్వని మీరు ఫ్రై చేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ముందుగా శనగపిండిని వేయించితే మాడుతూ ఉంటుందండి, అందువల్ల మీరు ముందుగా బొంబాయి రవ్వని వేయించుకోండి. ఇవి వేయించేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మటుకు కంపల్సరిగా 2 కూడా మాడిపోతాయి అన్నమాట. మీరు ఈ 2 కప్పుల అంటే శనగపిండిని దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో దాదాపు ఒక 10-15 నిమిషాలు స్లోగా ఫ్రై చేసుకుంటే మనకి మంచి స్మెల్ వస్తుంది. వేగిన స్మెల్ కొంచెం మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. పచ్చివాసన లేకుండా చూసుకోవాలండి. ఈ శనగపిండిని అలాగే బొంబాయి రవ్వని అలాగే నెయ్యి కొంచెం వేసుకుంటూ మీరు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మీరు దీంట్లో బాదం పొడి తయారు చేసుకోవాలండి. మనం ఈ బాదంలు అలాగే ఇలాచీలు 4-5 తీసుకున్నాం కదా, ఈ 2 కూడా మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకొని దీంట్లోనే వేసేసుకోవాలి. మీరు కావాలంటే జీడిపప్పులు కూడా పొడి చేసుకొని దీంట్లో వేసుకోవచ్చు. ఈ బాదం పొడి అలాగే ఇలాచీలు మిక్సీ పట్టి మనం పొడి చేసి దీంట్లో వేసుకున్నాం కదండి, ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే ఈ పొడితో పాటు. అలాగే మనం ఈ పంచదారని కూడా మెత్తటి పౌడర్ లాగా చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. డైరెక్ట్ షుగర్ వేస్తే మనకి కరగకపోవచ్చు, అందువల్ల నేను పొడి చేసి దీంట్లో వేస్తున్నాను. ఇలా షుగర్ పౌడర్ కూడా వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా మీరు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం దీంట్లో మరికొంత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. దీంట్లో మనం లడ్డు తయారు చేసేటప్పుడు మరికొంత నెయ్యిని వేడి చేసుకొని వేడి నెయ్యి వేస్తూ మనం లడ్డూలు చుట్టుకోవాలి. ఇలా డ్రైగా ఉంది కదా, ఎలా లడ్డూలు వస్తాయని మీరు అనుకోవద్దు. నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా లడ్డూలు తయారు చేసుకోవాలో. ముందుగా మీరు ఇవన్నిటిని కూడా ఫ్రై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఒక బౌల్లోకి మీరు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దీంట్లో వేడి నెయ్యి వేసుకుంటూ మీరు, అంటే మరీ వేడి కాదండి, కొంచెం గోరువెచ్చగా కొంచెం వేడి చేసుకోవాలి నెయ్యిని. వేడి చేసిన తర్వాత మీరు ఈ లడ్డూలని తయారు చేసుకోవాలి. మీకు పిండి వేడిగా ఉంటే నెయ్యి వేడిగా ఉండవలసిన అవసరం లేదండి. మనం ఒకవేళ పిండి ఈ తయారు చేసుకున్న పిండి చల్లారిపోతే నెయ్యి వేడి చేసుకొని దీంట్లో వేసుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలి. అంతే అన్నమాట, చాలా సింపుల్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనకి బేసన్ లడ్డు తయారైపోయినాయి. మీరు
అరకిలో పిండికి మనకి 10-15 లడ్డూలు అవుతాయి. కేజీ పిండి తీసుకుంటే మీకు దాదాపు ఒక 30-35 లడ్డూల దాకా వస్తాయండి. మీరు బొంబాయి రవ్వను కూడా కలుపుతారు కాబట్టి ఒక 40 లడ్డూలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చేసే సైజుని బట్టి కూడా లడ్డూలు మనం ఎన్నంటే అన్ని తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా మీరు ఒకవేళ నిలువ ఎక్కువ ఉండద్దు అనుకుంటే గోరువెచ్చని పాలు కూడా వేసుకుంటూ తయారు చేసుకోవచ్చు. ఎక్కువ కాలం నిలువ ఉండాలంటే ఏమాత్రం కూడా పాలు అనేవి వేయకుండా మనం నెయ్యిని వేడి చేసుకొని దీంట్లో వేసుకొని మనం లడ్డూలు తయారు చేసుకుంటే మనకు అలాగే దాదాపు ఒక 10-15 రోజులు నిలువ ఉంటాయి. అంటే ఏమాత్రం మనం తడి లేకుండా వీటిని తయారు చేసుకుంటే మనకి నిలువ ఉంటాయి అన్నమాట. గోరువెచ్చని పాలు కానీ వేసి మీరు తయారు చేసుకుంటే ఒక 3-4 డేస్ కంటే ఎక్కువ ఉండవండి. మీరు అలాగంటే మీరు ఇలాగే నెయ్యిని వేడి చేసుకొని తయారు చేసుకోండి, చాలా బాగుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ చక్కగా ఈ లడ్డూలన్నీ చూపించాను. చాలా ఈజీగా మీరు కూడా తయారు చేసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఈ ఫెస్టివల్స్కి మంచిగా ఇలాంటి లడ్డూలకి పైన మీరు బాదం పప్పులతో డెకరేషన్ చేసుకోండి, జీడిపప్పులతో డెకరేషన్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు కాజుతోని ఈ డెకరేషన్ తయారు చేస్తున్నాను. మీరు కావాలంటే బాదం పప్పుల్ని పొడవుగా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కూడా పైన ఇలా డెకరేషన్ చేసుకొని రెడీ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి.